పల్లెల్లోకి, మండల కేంద్రాల్లోకి ఇలాంటి డీప్ ప్లేసెస్‌లోకి చొచ్చుకుపోయిన పార్టీ ఏది రెండిట్లో? ఎక్కువ ప్రజాబలం ఉన్నటువంటి పార్టీ ఏది రెండిట్లో? తెలుగుదేశం, వైసీపీ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. స్థానికంగా ఉన్న నాయకుల వల్ల మరింత పెరిగిందని చెప్పాలి. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సదరు నియోజకవర్గాల్లో నేతల వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఆ పార్టీ పనులు కూడా అలాగే జరిగాయి. అయితే గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సదరు నియోజకవర్గాల్లో సగానికి సగం వాయిస్లెస్ అయిపోయింది. ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాలు పరిశీలిస్తే మాచర్ల, పల్నాడు జిల్లాలో ఈ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా కొనసాగింది. పిన్నెల్లి సోదరులు గీసిన గీత దాటేందుకు అధికారులు కూడా భయపడేవారనే వాదన వినిపించేది. టీడీపీ శ్రేణులు నాయకులు అయితే పిన్నెల్లి హవాకు భయపడే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయితే ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు పిన్నెల్లి సోదరుల కేసులు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో వారి వాయిస్ కానీ హవా కానీ కనిపించే పరిస్థితి లేదు. మంగళగిరి ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హవా కనిపించేది. ఇక్కడ తెలుగుదేశం ఉన్నా పెద్దగా లేదు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం దూకుడుగా ఉండేది. వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా వహించింది. కానీ గత ఎన్నికల ముందు వైసీపీ మార్పుల కారణంగా ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీ హవా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆళ్ల ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా లేకుండా పోయారు. చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడుతో దాదాపు 10 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది. కానీ అక్రమ మద్యం కుంభకోణంలో చిక్కుకోవడం, రాజకీయంగా ఇక్కడ తెలుగుదేశం పుంజుకోవడంతో వైసీపీ హవా నేలమట్టమైంది. అదేవిధంగా గుడివాడలో దాదాపు 25 సంవత్సరాల పాటు కొడాలని హవా సాగింది. ఇప్పుడు ఆయన ఊసు లేకుండా పోయింది. గన్నవరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ కొలాప్స్ అయిందని, అందుకే నేరుగా జగనే రంగంలో దిగి ఇక్కడ కొత్త నాయకుల్ని ఉనికిలోకి తీసుకొచ్చే ఆలోచనలో పడ్డారు. మరోపక్క ఏపీలో కూటమి సర్కార్కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా టీడీపీలో నేతలు వరుస వివాదాలతో చంద్రబాబు తలపట్టుకుంటున్నట్టు సమాచారం. మొన్న కొలికిపూడి, నిన్న సుధామాధవి ఆరోపణతో టీడీపీలో ఆందోళన మొదలైంది. నేతల ఆరోపణల మీద టీడీపీ అధిష్టానం నోరు మెదపుకోవడం గమనార్హం. అధికార టీడీపీలో సీట్లకి కోట్ల ఆరోపణలు సంచలనంగా మారాయి. రైల్వే కోడూరు టికెట్ ఇస్తామని చెప్పి టీడీపీ ఎన్ఆర్ఏ నేత వేమన సతీష్ తన వద్ద 7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధామాధవి రోధించారు. ఆస్తులు ఇల్లు అమ్ముకుని అప్పులు పాలైపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళ్తే నెంబర్ లేని కారులో నా భర్తని నన్ను తీసుకెళ్లిపోయారు, తను కిడ్నాప్ చేశారని తెలిపారు. తనకి ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. సుధామాధవి ఆరోపణల మీద మాత్రం టీడీపీ సైలెంట్గా ఉంది. మరోవైపు కేసినేని చిన్ని దందాల చిట్టాని టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ ఇచ్చారు. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసినేని చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులు కూడా వెల్లడించారు. తిరువురులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలతో కేసినేని చిన్ని పాత్రల మీద ఆయన ఆరోపించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ పదవులు కేసినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలిక్పూడి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొలిక్పూడి ఆరోపణల మీద కమిటీకి ఎంపీ కేసినేని చిన్ని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కొలిక్పూడి కోవర్ట్ అంటూ చిన్ని ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీకి సమస్యలు ఉన్నాయి, కొన్ని టీడీపీకి సమస్యలు ఉన్నాయి. రానున్న 2024 ఎన్నికల్లో ఈ సమస్యల్ని దాటి ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారో సక్సెస్ఫుల్గా వాళ్ళకే గెలుపు వరిస్తుంది.